ఎండలేదు, నేను ఒక్కరిని ఎండుతున్నా చాలదా, నిన్ను కూడా ఎండబెట్టాను. ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ 22లో, ఒరిజినల్ గ్లాస్ కాదు. సిల్ టైర్ ఉంది ముంగట లెఫ్ట్ది, అలాయ్ వీల్స్ ఉన్నాయి బండికి. వెనకాల టైర్ కూడా సిల్ టైరే ఉంది. డోర్ ఒరిజినల్. ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్. బండికి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్. షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి సార్, సీట్ కవర్లు వేయించాలి కస్టమర్. లెఫ్ట్ సైడ్ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్, 2014దే ఉంది. డిక్కీలో వాటు హోండా అమేజ్ ఐడి టెక్ విఎక్స్ వేరియంట్. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్, ఎక్కడ పెయింట్ లేదు డిక్కీకి. డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. చూసుకోండి, డిక్కీలో డ్యామేజ్ ఎక్కడ లేదు సార్, ఒరిజినల్ ఉంది. స్టెప్నీ టైర్ కూడా మంచిగానే ఉంది. జాకీ వీల్ పాన రాడ్ అన్నీ ఉన్నాయి. ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది సార్. ఈ డోర్ కూడా ఒరిజినల్. ఇంటీరియర్ ఓకే. ఈ డోర్ ఒరిజినల్. యాభై 51,040 కిలోమీటర్ తిరిగింది సార్. 51,000 తిరిగింది. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోలర్స్, నార్మల్ ఏసీ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి. నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్. రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు. అడ్డపట్టి ఒరిజినల్. అబ్బా చిన్న వేడి లేదు. లెఫ్ట్ అప్రాన్ ఓకే. బానట్ ఒరిజినల్ సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. బానట్కి ఎక్కడ పానవెట్లే. రైట్ సైడ్ అప్రాన్ ఓకే. ఏబిఎస్ బ్రేక్ ఓకే. ఇంజన్ అంతా ఒరిజినల్ ఉంది సార్, ఓపెన్ కాలేదు. ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు. నీళ్ళలో మునిగిన బండి కాదు. నేను కొంచెం నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఈరోజు 6 మే 2024 సోమవారం. ఈరోజు విడేసిన బండి ఢిల్లీ నుండి మనకు కంటైనర్లో హైదరాబాద్ దాకా వచ్చింది. హైదరాబాద్ నుండి మొన్న ఒకటి ఆడి Q3 డెలివరీ ఇవ్వడానికి అయినప్పుడు బాను మా బండి తీసుకొని వచ్చిండు. అయితే నిన్న సండే వాషింగ్ సెంటర్ బంద్ ఉండే, ఇవాళ వాషింగ్ వేయించి వీడియో వేస్తున్నా. 2014 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2015 మార్చి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. మీకు ఏమైనా షోరూమ్ ట్రాక్ డౌట్ ఉంటే ఆర్సీ కార్డు పంపుతా, షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రి. ఢిల్లీ బండి ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది హోండా అమేజ్ విఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి. ఇది కలర్ వచ్చేసి గోల్డ్ బ్రౌన్ అని ఉంది. GOLDN BROWN
ఇది కలర్ నేము, మీకు ఏమైనా డౌట్ ఉంటే కలర్ నేమ్ కూడా టైప్ చేసి చూసుకోరు. ఇది నాకు మరి బ్లాక్ లెక్క కనబడతలేదు, గ్రే లెక్క కనబడతలేదు, అందుకే డౌట్ వచ్చి కలర్ కూడా చెప్తున్నా. హోండా అమేజ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, లీటర్కు 20+ మైలేజ్ ఇస్తుంది. టాప్ ఎండ్ మోడల్, 2 ఎయిర్ బ్యాగులు, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అలై వీల్స్ వస్తాయి, ఏబిఎస్ బ్రేక్ ఉంది. కేవలం 51,000 కిలోమీటర్ తిరిగింది. ఢిల్లీ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. వితౌట్ రిజిస్ట్రేషన్ 4 లక్షలు చెప్తుండు. విత్ రిజిస్ట్రేషన్ ఎంత అయితే అంత మనం పే చేస్తే అతడే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు. ఈ బండి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఎవరికైనా పనిచేస్తుంది. ఢిల్లీ నెంబర్ కాబట్టి పేపర్లు అన్నీ దొరుకుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. 2014 10వ నెల తయారైంది. 2015 3వ నెల రిజిస్ట్రేషన్ అయింది. 2030 3వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది. హోండా అమేజ్ VX టాప్ ఎండ్ మోడల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో 5 సీటర్ డీజిల్ బండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. దీనికి ఇంకా ఎన్ఓసి ఇష్యూ కాలే. 2025 మార్చి దాకా దీనికి లైఫ్ ఉంది. ఢిల్లీలో మన దగ్గర 2030 మార్చి వరకు దీనికి జీవితకాలం ఉంటుంది. ఈ బండి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు తెలిసి 70,000+ ట్యాక్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆర్టీఓ ఖర్చులు వేరే ఉంటాయి. గవర్నమెంట్కి అయితే ట్యాక్సీ 1,00,000 లోపే వస్తుంది, 1,00,000 పైన రాదు. కస్టమర్ ధర 4 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా 3 నెంబర్ ఉన్నాయి. ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు, ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 10,000, అతని దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. హోండా అమేజ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, టాప్ ఎండ్ మోడల్, 4 సీట్ టైర్లు ఉన్నాయి, స్టెప్ని 50% ఉంది. బండ్లో మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్, మిగతా అంత ఒరిజినల్. బండ్లు ఎక్కడ రస్టింగ్ లేదు, ఏ పీస్ కూడా రిప్లేస్ కాలే. బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్. కేవలం 51,000 కిలోమీటర్ తిరిగింది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్.